ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఒక చిన్న స్టోరీ. ఒక చిన్న గ్రామం, దాని పేరు విజయనగరం. అక్కడ రామయ్య అనే ఒక ముసలాయన ఉండేటోడు. ఆయనకు ఇండియన్ ఇండిపెండెన్స్ ఈ రోజుల్లో అంటే స్వాతంత్రోద్యమంలో జరిగిన విషయాలన్నీ గూడా తెలుసు. అక్కడ కొంతమందిని పిల్లల్ని పిలిచి, ఆ రామయ్య ఎప్పుడూ స్వాతంత్రోద్యమంలో జరిగిన విషయాల గురించి చెప్తుండేవాడు. మేము ఆ రోజుల్లో స్వేచ్ఛ కోసం పోరాటం చేసినాం. స్వేచ్ఛ కోసం ప్రాణాలివ్వడం జరిగింది. అది ఇప్పుడు మనకు దొరికింది అని అక్కడున్న యువకులకు ఎప్పుడూ ఈ స్టోరీ చెప్తుండేవాడు. అదే గ్రామంలో ఉన్న యువకుడు అర్జున్ ఇదంతా చూస్తూ రామయ్యని ఇలా అడిగాడు. తాత, మనకు నిజంగా స్వాతంత్రం వచ్చిందా? నిజంగా స్వేచ్ఛ ఉన్నదా? అని అడిగాడు. ఎందుకు బాబు అలా అడుగుతున్నావని ఈ రామయ్య అన్నాడు. మనం ఓటుతో మనం రాజకీయ నాయకులను ఎన్నుకుంటాము. ప్రజాస్వామ్యంలో మన నాయకులని ఓట్లతో ఎన్నుకుంటాము. నిజంగా వాళ్ళు మన కోసం గానీ, మన దేశం కోసం గానీ పనిచేస్తున్నారా? స్కూల్లో చూసుకుంటే విద్య అనేది ఈరోజు చాలా కాస్ట్‌లీ అయిపోయింది. అదే గవర్నమెంట్ స్కూల్‌లో చూసుకుంటే అక్కడ నాణ్యత లేకుండా పోయింది. వాటిని పట్టించుకునే వాళ్ళు లేరు. హాస్పిటల్‌కెళ్తే కేవలం మనీ కోసమే హాస్పిటల్స్ అన్నీ ఉన్నట్లున్నాయి. ఇంకా చెప్తూ పోతే ఉద్యోగాలు, యువత ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇదేనా స్వేచ్ఛ అంటే? రామయ్య అలా నిలబడి నిశ్శబ్దంగా వింటూనే ఉన్నాడు. బ్రిటిష్ కాలంలో కేవలం మనం వాళ్ళకి మాత్రమే బానిసలుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం ఎవరికి బానిసలమో అర్థం కావడం లేదు. రాజకీయ నాయకులకా, అధికారానికా, డబ్బుకా? రామయ్య నెమ్మదిగా ఇలా అన్నాడు. స్వాతంత్రం అనేది కేవలం మన దేశానికి కాదు బాబు. మన ఆలోచనలకు రావాలే. మన నిర్ణయాలకు రావాలే. మనల్ని మనమే మోసం చేసుకుంటే అది మరో బానిసత్వం అవుతుంది. నాయకులు మారినంత మాత్రాన దేశం మారదు. ప్రజలు మారితేనే దేశం మారుతుంది. ఎప్పుడైతే ప్రశ్నించే ధైర్యం, నిజం కోసం నిలబడే గుండె ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్రం, నిజమైన స్వేచ్ఛ లభిస్తాయని రామయ్య చెప్తాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.